హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గంగపుత్రుడు లోకల్ బాయ్ అని. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బాగానే ఉంటారు, బాగుండాలి కూడా. మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో అదే విలేజ్ టూర్లో మా ఇల్లు కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో అమ్మ నాన్నను కూడా పరిచయం చేస్తాను, ఇలాగ కుకింగ్ చేస్తారు అంటే కుకింగ్ చేసిన వీడియో కూడా పెట్టమన్నారు. బట్ అలాగే మా విలేజ్ టూర్ అయిపోయిన తర్వాత హోమ్ టూర్ చూపిస్తానని చెప్పాను. బట్ అదే చూపించడం జరుగుతుంది. మా ఇల్లు చూడండి, ఇక్కడ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు చూడండి. కుకింగ్ అది చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇవి మా విలేజ్ 8లో ఫ్రాన్స్ అంటే తెలుగులో చెప్తాను. టైగర్, స్మాల్ టైగర్ ఇది. సో దీనికైతే హెడ్ ఉంచాలి, అదే బుర్ర ఉంచాలి, తోగ్గాడు ఉంచి సెంటర్లో ఇది తీయాలి, ఇది ఈ తోలు తీయాలి. నాన్న కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. సో అమ్మని కూడా కవర్ చేయి. అవి ఫ్రై చేయడానికి అవి మాట్లాడు, ఏడ్ చేస్తున్నారు చూడు. చెప్పు, ఫ్రై చేస్తాను, మీరందరూ భోజనాలకు రండి. సరే ఉండు. సరే అలాగే చెప్పమ్మా, నీకు నచ్చినట్టు చెప్పు. నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావు అలా చెప్పు. దగ్గరికి చూడ్చమ్మయ్యా. అమ్మను కూడా అలా అమ్మ చేసింది కూడా నువ్వు చెయ్యమ్మా, నువ్వు తీసుకో, నీ పన్ను చూసుకో. రెడీ చేసింది. మా అమ్మ అయితే మీతో ఏదో మాట్లాడుతుంది. హలో, చేపలు వండుతున్నాను, మీరందరూ భోజనానికి వచ్చేయండి. ఈలుంతో ఇప్పుడు బాగా వండుతాను నేను, మీరందరూ వచ్చేయండి. ఫ్యామిలీ వెళ్ళాను. మాట్లాడమ్మా. సో మా అమ్మ ఏమంటుందంటే, సో మీరందరూ మంచి రోజు చూసుకుని మా ఇంటికి భోజనాలకు రండి అని అంటుంది. బట్ మా అమ్మ కొంచెం చిగ్గిపడుతుంది మాట్లాడడానికి. కానీ నిన్ను చాలామంది అడుగుతున్నారమ్మా, నీతో వంట చేయించమంటున్నారు, చేపలు వేపమంటున్నారు. కొంతమంది అయితే నీతో ప్రాంక్ చేయమంటున్నారు. మళ్ళీ ప్రాంక్ అంటే ఏంటనుకున్నావు, ఒక అబద్ధం, ఒక ఏదైనా చేసి వీడియోని అది అబద్ధంగా చేయమంటున్నారు. అది నేను చేయనని చెప్పాను అమ్మతో. చెప్పు వాళ్ళకి ఏం చెప్తావు. భోజనానికి పిలుస్తావు మరి? భోజనానికి త్వరగా వచ్చేయండి, బాగా వండుతాను నేను, వంట చేస్తున్నాను బాగా చేపలు. మా నాన్న నవ్వుతున్నాడు మా అమ్మ మాట్లాడితే. నేను ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? చెప్పునా మాట్లాడకూడదు, జంకుని మాట్లాడుతుందిరా, అందు గురించి నవ్వుతున్నావా? సో అంటే మా అమ్మని మా నాన్న కొంచెం కామెడీగా చేస్తున్నాడు, కెచ్చలు చేస్తున్నారు. చూడు చెప్పు, వాళ్ళకి కూడా చెప్పు. మీ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా రమ్మని. అయితే ఎవరన్నా ఉంటే రాయండి బాబు, మీరు భోజనం చేద్దాం. మా ఆవిడ చాలా చక్కగా ఉంటుంది. ఓకే, చూసారు కదా, లాంగ్ నుంచి షూట్ చేయమా ఇల్లు. ఇదే ప్రజెంట్ మా ప్యాలెస్. ఇది చూసారు కదా, విలేజ్లో చాలామంది అడుగుతున్నారు కూడా, విలేజ్లో ఇల్లు చూపించని. చూసారు కదా, ఇదే మా ఇల్లు అయితే. సో వైజాగ్లో చూసింది అది ఉంటే, సో అది రెంట్ ఇల్లు. ఇది ఒరిజినల్గా నేను పుట్టిన పెరిగిన ఇల్లు. ఇది ప్రజెంట్ ఇదే నా సొంత ఇల్లు. ఇది ఇక్కడ రెంట్. ఎందుకంటే చెయ్యాలంటే సాల్ట్ వేయాలా, ఒకటి సాల్ట్ వేయాలా. అంతే చూడు, నాన్న చూడు ఎంత ఎనర్జీగా ఉన్నాడు. అంతే సరిపోదమ్మా, అంత కారం సరిపోద్దా? కారం వేయాలా వేపడానికి, వేసి అన్ని కలిపి ఆ తర్వాత పొయ్యి మీద నూనె వేసి అప్పుడు నూనె బాగా యాగలించి కళీలో నూనె వేసి పొయ్యి మీద పెట్టి బాగా నూనె యాగలించి చేప. మా ఆడమనిషికి సరిగ్గా ఏపి చేపల్లోనూ పెద్ద టచ్ లేదండి. నేనే చెప్పాలా ఏపి చేపలకి
కూర అయితే మటుకు చాలా బాగుంటుంది. అటు చూసి మాట్లాడు. కూర అయితే చాలా బాగుంటుంది. ఏమి చేపలు మట్టుగా పెద్ద టచ్ లేదు, నేనే చెప్పాలా. బోట్లో ఒకసారి వంట చేస్తాం కాబట్టిగా నేను ఆ డైరెక్షన్ ఇస్తాను అనమాట. నాన్న అయితే యాట్లో కుకింగ్ అంటే యాక్చువల్గా నాన్న సెకండ్ డ్రైవరు, అలాగని కుకింగ్ కూడా సూపర్ చేస్తాడు. నాన్న ఎప్పుడు యాట్ నుంచి వచ్చినా సరే చేపలు ఫ్రై చేయడం, లేదా చేపలు వండడం, లేదంటే ఈ రొయ్యలు కూడా ఫ్రై చేయడం లేదా వండడం, కారం ఎంత పడుతుంది అమ్మకంటే నాన్నకి ఎక్కువ తెలుసు బాగా వండడం. అదే ఇప్పుడు కూడా చేస్తున్నాడు. చెప్తాం. నీ అమ్మ అందరూ నిన్న అడుగుతున్నారు, అమ్మ మీ అమ్మగారిని చూపించి, మీ అమ్మగారిని చూపించి చూపించి చూపించాను. మాట అటు చూసి మాట్లాడు. అందరూ మాట్లాడు అంటే బాగున్నారా అందరూ? అందరూ బాగున్నారమ్మా బాబులారా. అమ్మ అమ్మా వంట చేస్తున్నాను ఎండతోని. నేనైతే కష్టపెట్టాను అనుకుంటారు. మళ్ళీ కష్టపడడం కాదు మాకు అలవాటు కదా, మరి తినాలి కదా మేము కూడానా. మాట్లాడు. ఇంకేం మాట్లాడమ్మా. మరి అంటే నీ కోసం అడుగుతున్నారు అందరూ, నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటున్నారు. మీ అమ్మగారు ఫ్యాన్, మీ అమ్మగారు ఫ్యాన్ అని అంటున్నారు. అందుకే వాళ్ళ కోసం ఏదైనా మాట్లాడు. కొంతమందికి అంటే బయట కంట్రీలో ఉన్న వాళ్ళకి వంట చేసుకోవడం తెలీదు, ఆ చేపలు కోయడం కూడా. వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చెప్పు అమ్మ, మీరు ఇలా వండుకోండి, ఇలా తినండి, ఇది మీరు కూడా ఇలా వండుకోండి, ఇలా తినండి, ఆరోగ్యం బాగుంటుంది. ఇది హోటల్లోని గిడ్డలు తినకంట. అది చెప్పు. హోటల్లోని తినకంట, ఇలా వండుకొని తినాలా. ఇంటి ఫుడ్ తినమంటుంది అమ్మ. ఇంటి ఫుడ్ ఎంత తింటే అంత మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. ఫుడ్ అనడం రాదు. ఇంట్లో వండుకొని తినాలా, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. హోటల్లోనూ అలా తినకండి, ఆరోగ్యం దెబ్బ అయిపోతుంది అని చెప్పి. సరే మా అమ్మ సిగ్గుపడుతుంది. సరే చూసారు కదా, ఇప్పుడు డైరెక్టర్కి ఇంకా అదే పొయ్యి వెలిగించి కుకింగ్ చేసింది కూడా చూపిస్తారు. మరి లాంగ్ నుంచి వెళ్ళి షూట్ చేయమయ్యా. సో ఇక్కడికైతే ప్రజెంట్ ఇలాగా చేపలు కట్ చేయడం అన్నీ జరిగింది. నెక్స్ట్ పొయ్యి దగ్గరికి వెళ్ళి అమ్మ కుకింగ్ చేసింది కూడా చూద్దాం. అది కూడా చూసారు కదా మా ఇల్లు. సో మాలాంటి ఇంట్లోకి ఎవరైనా ఇల్లుని చూడ్చామయ్యా. సో మాలాంటి ఇంటికి ఎవరైనా భోజనంకి వస్తారా? చూసారు కదా, నాన్న ఇల్లు ఇది అది ఏదో అనుకుంటారు. ఇదే నా ఒరిజినల్ ఇల్లు. మా ఇంటికి ఎవరైనా భోజనంకి వస్తే డెఫినెట్గా మేము మనస్ఫూర్తిగా పెడతాం. ఇల్లు అయితే చిన్నది అవ్వచ్చు, బట్ మనసు చాలా పెద్దది మాకు. ఎంతమంది వచ్చినా సరే మేము భోజనం పెడతాం. ఓకేనా? నెక్స్ట్ వీడియో కూడా చూద్దాం ఇంకా ఏమేమి చేస్తుందమ్మా. ఓకే కదా? కామెడీ. ఇప్పుడు చూడండి, టమాటాలు వేస్తున్నాను. బాగా వేగిన తర్వాత ఏం లేదమ్మా, నువ్వు వంట చేస్తే వాళ్ళకి చూడాలి. అంటే నువ్వు ఎలాగ వంట చేస్తావు అన్నీ వాళ్ళు అడుగుతున్నారు. అందుకే ఇవన్నీ ఇంత కష్టపెట్టేస్తున్నాను పాపం. ఓకే, అదే చెప్పు వాళ్ళకి. ఉల్లిపాయలు వేగేసి టమాటా వేస్తాను. ఇయ్యాలా నువ్వు మా నాన్న పాఠం చెప్తున్నాడు మా అమ్మకి. మాట్లాడు. ఇంకో టమాటా వేసాను, బాగా వేగాల. మర్చిపోతుందా? మర్చిపోతుందా? దాంట్లో పర్లేదు. ఆ రైల్లో కారం కారం ఎన్ని స్పూన్లు వేస్తావమ్మా? 3 స్పూన్లు కారం. కంగారు పడుకో నిదానంగా టెన్షన్ పడిపోతావా? టెన్షన్ ఏం పడొద్దమ్మా, కూల్గా. ఎందుకంటే కూర బాగుండాలి. మరి పిల్లడే చెప్తాడు కదా, చెప్పినా 3 చెంచాలు కారం అయ్యి 3 చెంచాలు కారం, సరిపోతాయి. సరిపోతుంది. కలుపు, రైలు కలుపు, బాగా రైలు కలుపు. సాల్ట్ చెంచాన రై చెంచా కారం, ఉప్పు, చెంచా ఉప్పు, సారీ చెంచా ఉప్పు, 2 చెంచా
ఈ కూర అయిన తర్వాత ఫస్ట్ ముందు నేను మాత్రం ఈ కూరని మా కెమెరామెన్కి పెడతాను ముందు. మా కెమెరామెన్ తిన్న తర్వాత నేను తింటాను ఈ కూర. రైలు బాగా కలుపు కారులో మంట పెద్దదైపోయింది. ఈ రై ఏ పని మంట తగ్గియో. పెద్ద దెబ్బలు పెట్టుకొచ్చినా బాగున్నా. ఎంత కష్టపెట్టేస్తున్నాను అసలు మీ ఇద్దరిని. చూడండి రైలు వేస్తున్నాను, మాట్లాడు. బాగా చూడండి. అదిగో రైలు వేస్తున్నాను. బాగా ఇంకిపోయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళు పెడతాము. అమ్మా దాంట్లో నిన్ను అడగకూడదు, నీకు తెలీదు, మా నాన్నకి తెలుసు. దీంట్లో నన్ను చింతపండు వేయాలి అవసరం లేదు దానికి. చింతపండు వద్దు, మంచినీళ్ళు ఒక అరజగ్గు మంచినీళ్ళు వేయాలి. ఒక అరజగ్గు అరనూట నీళ్ళు వాటర్ వేసేసి బాగా ఉడకనిచ్చి మసాలా పెట్టేసి దించడం. ఇంకా నూనె వేస్తున్నాను. నూనె అయితే బాగా వేగాలమ్మా. వేగిన తర్వాత నూనె బాగా వేగాల చూడండి. చేయి కావాల్సింది అమ్మా, గుడ్డ పెట్టుకోమ్మా. పర్వాలేదు. నూనె బాగా వేగనే, నూనె బాగా వేగిన తర్వాత అచ్చీ ఉంటాయి కదా. ఈ కర్రీ అయితే రొయ్యల కర్రీ చేస్తుంది. అన్నీ కలిసి అన్నీ బాగా ఏగుతాయి. అప్పుడు వరజగ్గు మంచినీళ్ళు పెడితే బాగా దగ్గర కానించి అప్పుడు మసాలా ఎట్టి దించడం. చూస్తుంటే నాకే నోరు ఊరుతుంది. మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. నాకు తెలిసి మీకు కూడా నోరు ఉంటుంది. చూద్దాం. అది అయిన తర్వాత ఫస్ట్ నేను అయితే కెమెరామెన్కి పెడతాను, టేస్ట్ చేయమంటాను. బాగుంటుందిలే, ఎందుకంటే నాన్న డైరెక్షన్లో కదా. నాన్న డైరెక్షన్లో అయితే వంట అయితే కుమ్మి వచ్చి గట్టిగా తినవచ్చు. సో మీకు నోరు ఉండే ఉంటుంది. లేట్ చేయద్దు, వచ్చేయండి మా ఇంటికి. తెలుసు కదా చిన్న వైపాలు, మా ఇల్లు చూసారు కదా. ఎంతమందికి వచ్చినా సరే భోజనం పెడతాను నేను. భోజనం పెట్టి పంపిస్తాను అందరికీ. ఈ ప్లేట్ ఉంది కదా. ఉడికిపోయింది, అప్పుడు ఉడికిపోదు. రొయ్యి ఎక్కడ ఉడకాలి, ఇందులోనే ఉడికిపోదు, నూనెలోనే ఉడికిపోదు. మనకి ఏంటంటే నాన్న ఎంత టైం పడుతుంది ఇప్పుడు అది వంట అది ఇది అవ్వబోతేప్పటికి? పావు గంటలోనే అయిపోద్ది. ఒక పావు గంటలు అయిపోద్దా? రొయ్యి లేపుతావా చేపలు లేపుతావా? చేపలు లేపుతావా? చేపలు లేపితే ఫస్ట్ అయితే చేపలు వేపడం జరుగుతుంది. ఇరింగిరింగా వేసి 4 చాలు బాగా ఏగలేదు. బాగా ఏగితే అప్పుడు తిరగెత్తే నీకు అంటుకో.
మా అమ్మకి ట్రైనింగ్ ఇస్తున్నాడు మా నాన్న. ఇంకా ఇంకా నేర్పిస్తూనే ఉన్నాడు. ఇంకా ఈ ఏజ్ కూడా నేర్పిస్తున్నాడంటే చూడు ఎంత గ్రేట్. ఇంకా మాట్లాడినా అదే చెప్తేప్పటికి ఇంకా నేర్చు అంతే ముసలైపోతేప్పటికి ఇంకా నేనే చేయడం అవుతుంది. ఇంకేటి చేస్తాం ఇంకా. నేనే చూస్తున్నాను అమ్మ సరిగా వంట అదే చేయదు కావాలండి నాకు. అదే కదా చెప్తాను. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినా సరే మీకు ఓ దాని నుండి బాగా వండమని చెప్తాడికి మా ఎగ్జామ్ కాలిపోగలదు మళ్ళీ. అందరూ హాయ్ చెప్పండి అందరికీ. నీ పేరేం పేరు? గట్టిగా చెప్పు. పవన్. నీ పేరు? బాలు. సో ఇప్పటికైతే ఏపిన చేపలు అయితే వేపిస్తారు. చూద్దాం ఎలాగుందో టేస్ట్. అది సూపర్ ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. బట్ మీకు ఒకటి చెప్పాలి, సో నా వీడియోలు బాగా చూస్తున్నారు, సో సపోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఇలాంటి వీడియోలు చేయమంటున్నారు కాబట్టి చేసి మీకు చూపించడం జరుగుతుంది. బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంకా మీకు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను మీకు, నా ఇన్స్టాగ్రామ్ను సో ఫాలో అదే ఇన్స్టాగ్రామ్ కింద లింక్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను చూడండి అని. సో ఈ వీడియోకి కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను. బట్ నాతో మీరు ఎవరైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో బట్ ఆ వీడియో కాంటాక్ట్ అవ్వచ్చు. లింక్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను నేనైతే. ఓకే, ఇంక లేట్ ఎందుకు, ఇంకా వెళ్దాం, వెళ్ళి చూద్దాం. కూర అయితే అయిపోయింది. వేసి నువ్వే వేయమ్మా. చూస్తారు కదా, ఒకళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. తినిపించు బాబు, నాని బాబు తిందు. తినిపించమ్మా, పర్లేదు. మా ఆయన అవుతుంది. తినిపించు. కాలుతుందా? వేడుకుందా? సూపర్గా ఉంది. రేయి పెట్టమ్మా, తింటున్నా. హైలైట్గా ఉంది, చాలా బాగుంది. చాలా 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 టేస్ట్గా ఉంది. నువ్వు కూడా తినమ్మా, తిను. మీరు కూడా సో మా ఇంటికి భోజనానికి రండి, చూసే వాళ్ళందరూ కూడా. సో అమ్మతో మీరు కుకింగ్ వీడియో చేయమంటారు కదా, చేశాను నేను. ఒకవేళ నాతో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ పెడతాను. సో అంటే చాలామందికి నేను రిప్లైలు ఇవ్వకపోవచ్చు ఈ కామెంట్లో. సో మీరు డైరెక్ట్గా ఇన్స్టాలోకి వచ్చేసారనుకో, డెఫినెట్గా మీతో మెసేజ్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంటుంది. చాలా 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 టేస్ట్గా ఉంది. చూసారు కదా, ఇంకెందుకు అంటే 100 సబ్జెక్ట్కి దగ్గరగా ఉన్నాం మనం. సో మీరు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఒకళ్ళు నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి, లేదా డిస్లైక్ కొట్టండి. సో నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఈ కామెంట్లో కూడా సో మీరు నాకు కామెంట్ చేయండి, నాకు తెలియాలి నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో. మా అమ్మ నాన్నకి చెప్పుకుంటాను నా వీడియో ఇంతవరకు వెళ్తుంది, సో వీళ్ళందరూ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నారని. కానీ మీరు సపోర్ట్ చేస్తున్నారు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. సో కొంతమందికి ఏంటంటే నాతో మాట్లాడాలి, నాతో మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు.
వాళ్ళకి ఏంటంటే కింద నా డిస్కషన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను నేను. దాన్ని మీరు ఓపెన్ చేసి నాకు మెసేజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోకి చాలామంది లింక్ పెట్టి చాలామంది నాకు మెసేజ్ చేశారు. ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చాను నేను. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నాకు మెసేజ్ పెడితే డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంటుంది. 100Kకి దగ్గర పడుతుంది. సో త్వరగా 100K అయిపోయింది అనుకో, మీకోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను. 100Kకి స్పెషల్ వీడియో అనేది మీకోసం. సో విలేజ్లో ఒక ప్రాంక్ వీడియో చేయమంటున్నారు చాలామంది. నేను చాలా కామెంట్లు వస్తున్నాయి, ప్రాంక్ చేయన్నా విలేజ్లో, మీ విలేజ్లో ఒక అమ్మాయిపై ప్రాంక్ చేయి అంటున్నారు. ఒక ట్రై చేస్తాను, ఎందుకంటే విలేజ్ కదా, కొంచెం రిస్క్ అది. ఎందుకంటే ప్రాంక్ అని మనం చెప్పినా సరే వాళ్ళు ప్రపోజల్ చేసిన తర్వాత వాళ్ళ పెళ్లి కూడా చేసేస్తారు. అంత మా విలేజ్ అలాంటిది అనమాట. సో ఇంకేం లేదు, నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇదే చూసారు కదా మా ఇల్లు, ఇది మా సామ్రాజ్యం, ఇదే మా అమ్మ నాన్న చూసారు కదా ఇప్పుడైతే. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే మరి ఉంటాను మరి. జై